విశాఖ నడిబొడ్డున కారులో డెడ్ బాడీ స్థానికుల్ని హడలెత్తించింది. జీవీఎంసీ సెంట్రల్ పార్క్ సమీపంలో ఆల్టో కారులో ఒక వ్యక్తి ప్రాణాలు లేకుండా పడున్నారు. అది చూసిన స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు. వివరాలు సేకరించగా మృతుడు సీతమ్మ ధారకు చెందిన కాంట్రాక్టర్ సురేష్ గా తేలింది. 55 ఏళ్ల సురేష్ ఛత్తీస్గఢ్ లో కాంట్రాక్టర్. ఆయన కుటుంబం విశాఖలో ఉంటుంది. అయితే గుండెపోటుతో చనిపోయారా, ఎవరైనా హత్య చేసి ఉండొచ్చా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. బ్రదర్ అన్నయ్య సురేష్ కుమార్ ఇక్కడే హౌస్ అన్ని ఇక్కడే సార్. సీతం ధర మా హౌస్ రామటాక్స్. మా 4-5 సిస్టర్స్కి ఒకటే బ్రదర్. బాడీ అన్నీ అప్పటికే చాలా అన్ని చేతులు కాలన్నీ చాలా చల్లబడిపోయి కలర్ అంతా మారిపోయింది సార్. అక్క వచ్చారు ఫస్ట్. అక్క వచ్చినప్పుడు మాకు ఫోన్ వచ్చింది రమ్మని. అప్పుడు పరిగెట్టి వచ్చినప్పటికీ అంత మేము వచ్చినప్పటికీ ఈజ్ ఆల్ డెడ్, చనిపోయి ఉన్నారు సార్. ఈరోజు ఉదయం 8:30 గంటల సమయంలో 100 కాల్ రాగా వెంటనే 222 బస్ స్టాప్ దగ్గర రావడం జరిగింది. 222 బస్ స్టాప్ దగ్గర ఒక ఆల్టో కారులో ఒక వ్యక్తి సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. 50 సంవత్సరాల వ్యక్తి డ్రైవింగ్ సీట్లో చనిపోయి ఉన్నాడు. వెంటనే అతని ఫోన్, అతని యొక్క పాకెట్లో ఉన్న ఐడి కార్డు ఆధారంగా వాళ్ళ రిలేటివ్స్కి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళని రప్పించి బాడీని తదుపరి దర్యాప్తు నిమిత్తం కేజీహెచ్కి పంపడమైనది.